భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ కొత్త జాబితాలో పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు దక్కగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీ నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురంధరేశ్వరి, వసుంధర రాజే చోటు దక్కింది. జాతీయ ట్రెజరర్గా పీయూష్ గోయల్, జాయింట్ కోఆర్డినేటర్గా విష్ణువర్ధన్ రెడ్డి, కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్ బాధ్యతలు చేపట్టనుండగా ఓబీసీ కొత్త అధ్యక్షుడిగా అమర్ పాల్ మౌర్య ఎంపికయ్యారు. అయితే ఈ తాజా నియామకాల్లో తెలంగాణ నుంచి ప్రముఖ నేతలుగా ఉన్న డీకే అర్నకు ఉపాధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలకగా ఓబీసీ మోర్చా బాధ్యతల నుంచి లక్ష్మణ్ అవుట్ అయ్యారు. ఓవరాల్గా ఈ కొత్త కార్యవర్గంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ కొత్త జాబితాలో పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు దక్కగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీ నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురంధరేశ్వరి, వసుంధర రాజే దక్కించుకున్నారు. జాతీయ ట్రెజరర్గా పీయూష్ గోయల్, జాయింట్ కోఆర్డినేటర్గా విష్ణువర్ధన్ రెడ్డి, కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్ బాధ్యతలు చేపట్టారు. ఓబీసీ కొత్త అధ్యక్షుడిగా అమర్ పాల్ మౌర్య ఎంపికయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్. శోభ, మనం చూసుకుంటే కనుక ఢిల్లీలో బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక జాతీయ స్థాయిలో కీలక పదవులను బీజేపీ అయితే ప్రకటించింది. 13 మందికి ఆ జాతీయ కమిటీలో అయితే భాగస్వామ్యం చేసింది. ఉపాధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని అయితే అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా రామ్ మాధవ్, దగ్గుబాటి పురంధేశ్వరి, వసుంధర రాజేలకు జాతీయ ఉపాధ్యక్ష పదవులను ఇచ్చినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా పీయూష్ గోయల్కు కూడా ట్రెజరర్ బాధ్యతలను అప్పచెప్పారు. అదేవిధంగా చూసుకుంటే కనుక బిఎల్ సంతోష్కు మరోసారి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బాధ్యతలను కూడా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ జాబితాలో తెలంగాణకు చెందిన నేతలకు కీలక జాతీయ పదవులు దక్కకపోవడం పైన ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ గత కొంతకాలంగా రాజకీయంగా ప్రాధాన్యత పెరిగింది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఎదగడం, లోక్సభలో మెరుగైన ప్రదర్శన చేయకపోవడం, అయితే బీఆర్ఎస్ బలహీన పడడంతో తెలంగాణలో బీజేపీ రాజకీయ అవకాశాలు పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొత్త జాతీయ టీంలో తెలంగాణకు మరింత ప్రాధాన్యత ఉంటుందని కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ వార్తలు అయితే అలాంటి నిజాలు ఏవి కూడా లేకుండా తెలంగాణకు మొండి చేయించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు ఈ టాపిక్ పైన కూడా తెలంగాణలో జాతీయ స్థాయిలో పదవులు దక్కకపోవడం పైన తీవ్ర చర్చనీయం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఇటీవల తెలంగాణ పార్టీ బూత్ స్థాయి నాయకులతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ను బలహీనపరచడంలో తెలంగాణ బీజేపీ కార్యకర్తల పాత్ర కీలకమని కూడా ఒక సందేశంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ వ్యాఖ్యల విషయంలో కూడా అయితే తీవ్ర చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ఖచ్చితంగా ఏదో ఒక స్థానం ఉంటుంది అని కూడా ఇటు నేతలు కూడా ఆశించినప్పటికీ అయితే నేతల ఆశలన్నీ కూడా నిరాశలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణకు పదవి దక్కలేదనే అంశాన్ని కేవలం నిర్లక్ష్యంగా చూడాలా, లేక రాష్ట్ర పార్టీకి జాతీయ నాయకత్వం నుంచి మరొక రకమైన వ్యూహాత్మకత ఇంకేదైనా ఉందా అనే కోణం లోపల కూడా ఇప్పుడు చర్చ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా అయితే ఎదగాలనే బీజేపీ లక్ష్యం ముందు ఉంది. కాబట్టి అయితే తెలంగాణలో పార్టీ వ్యవహారాలపైన జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది అయితే ఇంకా వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కగా, మరోవైపు తెలంగాణ నుంచి కీలక జాతీయ పదవి లేకపోవడం తెలంగాణ బీజేపీలో అసంతృప్తికి కారణాలు ఏమైనా అవుతున్నాయా అనేది అయితే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారబోతుంది. లేక ఇది పూర్తిగా పార్టీ జాతీయ స్థాయి సమీకరణలో భాగమా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. అదేవిధంగా చూసుకుంటే కనుక
మొత్తంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి జాతీయ నాయకత్వం మాటలో ఇస్తున్నటువంటి ప్రాధాన్యం పదవుల విషయంలో ప్రతిఫలం ఇస్తుందా, లేదంటే పదవుల విషయంలో మొత్తంగా చూసుకుంటే కనుక పదవుల విషయంలో ఆ యొక్క సమన్వయం కాలేదు కాబట్టి మొత్తంగా జాతీయ పార్టీ నుండి కానీ ఇటు పార్టీ బీజేపీ పార్టీలో కానీ తెలంగాణ పైన ఇంకేదైనా ఉండబోతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతున్నా జాతీయ టీంలో మాత్రం తెలంగాణకు చోటు దక్కలేదని కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రశ్న మొత్తంగా కూడా ఇటు బీజేపీ వర్గాల్లో కూడా మొత్తం నిరాశ గొల్పే విధంగా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. తెలంగాణ బీజేపీ నేతలు జాతీయ నాయకత్వం ఇచ్చిన సంకేతమా, లేక త్వరలో రాష్ట్రానికి మరికొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పచెప్తారా అనేదైతే ఇంకా చర్చాంశంగానే మారింది. కాబట్టి ఇప్పుడు జాతీయ పదవిలో తెలంగాణకు చోటు దక్కడం పైన హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో ఇటు ఇంకేదైనా కీలక బాధ్యతలు అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉండేటటువంటి నేతలకు ఇంకేదైనా కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నారా అనేది గిట చర్చాంశనీయమైంది. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ని ధీటుగా ఎదుర్కోవాలి. స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ని ధీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ కూడా కొన్ని ఇక్కడ లోకల్లో ఉండేటటువంటి నాయకులు అయితే జాతీయ పదవులు కూడా ఆశించినప్పటికీ భంగపాటు ఏర్పడింది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, బీజేపీలో ఏదైనా కీలక పదవులు ఇస్తారా, లేదంటే ఇంతటితో సరిపెడతారా? ఒకవేళ ఇంతటితో సరిపెడితే తెలంగాణ బీజేపీ నేతలో అసంతృప్తి అయితే ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తే